బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. కార్యకర్తే అధినేత అనేది ఈ మహానాడులో ప్రాజెక్ట్ కావాలని చంద్రబాబు సూచించారు. మహిళలకు తెలుగుదేశం ఇస్తున్న ప్రాధాన్యం మహానాడు వేదికగా అందరికీ అర్థమయ్యేలా చాటాలని, సాంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలని దిశానిర్దేశం చేశారు సీఎం. ఇక బీసీల అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలని చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశంలో ఆదేశాలిచ్చారు. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. అయితే కార్యకర్తే అధినేత అనేది ఈ మహానాడులో ప్రాజెక్ట్ కావాలంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు సూచించారు. పొలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వర్చువల్గా దాదాపుగా 3.5 గంటల పాటు కూడా కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనిపించింది. మొత్తం 28 మంది కూడుతున్న సభ్యులకు సంబంధించి కూడా 3 టీడీపీ కార్యాలయం నుంచి, అలాగే చంద్రబాబు క్యాంపు కార్యాలయం నుంచి మరొక 2 హాజరైన పరిస్థితి కనిపిస్తోంది. కార్యకర్త అధినేత అనే రీతిలో కూడా మహానాడు కొనసాగాలి. అలాగే ఎవరైతే వక్త ఉన్నారో ప్రతి వక్త కూడా పూర్తి స్థాయిలో వారి కేటాయించిన సబ్జెక్టులో పూర్తిగా మాట్లాడుతూ సిద్ధంగా ఉండాలని చెప్పి మరొక నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ బీసీల అభ్యున్నతి కట్టుబడి ఉందని చెప్పి కూడా వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అలాగే పూర్తి స్థాయిలో మొదటి నుంచి తమ వెనకున్న, తమ అండగా ఉన్న బీసీ ఓటు బ్యాంకుని కాపాడుకోవాలి. సాంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా వ్యవహరించాలి. అలాగే మహానాడులో ప్రవేశపెట్టబోతున్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా 16, అలాగే అండమాన్ నికోబార్ సంబంధించి 1, తెలంగాణకు సంబంధించిన 2, మొత్తం 19 తీర్మానాలకు సంబంధించి కూడా పొలిట్ బ్యూరో తీవ్ర ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే మహానాడుకు సంబంధించి 2 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంకాలం 6 గంటల వరకు నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో సమయ పాలన పాటించే విధంగా కార్యకర్తలు, నేతలు, అధిస్థాయి నాయకులు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. అలాగే మిగిలిన అంశాలకు సంబంధించి మహానాడుకు సంబంధించి క్లస్టర్ స్థాయిలో నిర్వహించాలా, మండల స్థాయిలో నిర్వహించాలా అనే దానికి సంబంధించి తర్జన భర్జన పడ్డారు. ఫైనల్ క్లస్టర్ స్థాయిలోనే మహానాడు నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న బీసీ ఓటు బ్యాంకుని నిరంతరం కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. సాంప్రదాయ ఓటు బ్యాంకు విషయంలో ఎవరు కూడా అశ్రద్ధ వహించవద్దు. బీసీల విషయంలో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. అలాగే రాష్ట్ర జనాభాలో 50% పైగా కూడా బీసీలు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో కట్టుబడి కమిట్ అయ్యే విధంగా ప్రతి నేత, కార్యకర్త కృషి చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యులకి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ.